కట్ట అది అయిపోయింది కట్టమైసమ్మ గుడి వెనుకకెళ్ళి ఏం అపాయం కాలేదు, అంత మంచిగా అయింది అప్పుడు. ఇప్పుడు కూడా ఏమైందో మరి మాకైతే తెలియదు, ఇంకా ఏం చెప్పలేను నేను. అంటే మరి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటా అంటుంది, మరి అవి ఏమైనా కనిపిస్తున్నాయి ఇక్కడ? ఏం కనిపిస్తుంది? ఉన్న చెరువులన్నీ మూసేస్తే ఆ చెరువులకి వెళ్ళి నీళ్లు ఎక్కడన్నా పోతాయి, అన్ని ఇళ్ళకి వచ్చి చెరువు కట్టలు తెగి ఇంట్లోకే వస్తున్నాయి. అంటే ముఖ్యమంత్రి గారు డల్లాస్ చేస్తా అన్నారు కదా ఈ హైదరాబాద్ నగరాన్ని, మరి చేస్తున్నాడు ఆయనే చూసుకుంటుండు, వేరే వాళ్ళని ఏం చూస్తలేడు. చూసేది ఎంత రోడ్ల మీదనే పెడుతుండు, రోడ్లన్నీ జామ్ అయిపోతున్నాయి. స్థానిక నాయకులు ఎవరైనా వచ్చి ఇక్కడ ఏమైనా చూస్తారా? ఏమో ఎవరు వచ్చి చూసింది నేను చూడలేదు. వస్తారు మరి ఇట్లా నీళ్ళు వస్తే ఒక్కరన్నా వచ్చి మరి ఇట్లా చూసిన వాళ్ళు లేరు, వచ్చి మాటలు పలకరించిన వాళ్ళు లేరు. మాకు పాల ప్యాకెట్ తెచ్చిచ్చేటోళ్ళు కూడా ఎవరు లేరు. అపార్ట్మెంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేటట్టు లేదు మా పరిస్థితి. కరెంట్ లేదు, వాటర్ లేవు, ఏం లేవు. మేము ఎట్లుండాలి మరి అపార్ట్మెంట్లో? చూడండి కింద నీళ్ళు ఎట్లున్నాయి. మా బండ్లన్నీ మునిగిపోయినాయి, కార్లన్నీ మునిగిపోయినాయి. బయటికి రానికి లేదు మాకు పరిస్థితి. నుంచి మీకు ఇది వాటర్ ప్రాబ్లమ్ 11 ఎప్పుడు ఇట్లా వస్తుంది. ఈసారి మాత్రం ఇళ్ళల్లో పోయినాయండి, ఇళ్ళల్లో మొక్కల మందం అయినాయి. బస్తాలు వేసి మన మంచాల మీద పెట్టినాము, మంచాల మీద కూడా వచ్చినాయి. స్థానిక నాయకులు ఎవరు వచ్చి పరిస్థితులు చూడలేదు? ఇప్పుడు ఎంపీడీ కార్పొరేటర్ ఇక్కడ ఆయన వచ్చిండు, పిట్ల మల్లేష్ అని, ఆయన ఒక్కడు వచ్చిండు. చాలా రాత్రి చూసి ఇదిలో దాకా ఉండిపోయాడు. ఉండి కానీ ఇవన్నీ కడుగుతూనే ఆయన పాపం మీ సేవ కూడా చాలా ఖరాబ్ అయినాయి. అంటే ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా ఇదేనా ప్రాబ్లం? ఇదే ప్రాబ్లం మాకు. ఈ రోడ్ ఎప్పుడు నీళ్ళే. మన నాయకులు ఎటువంటి హామీలు ఇవ్వలేదా మీకు ఎలక్షన్ టైంలో? ఎవడు ఇచ్చలేదు అసలు. మల్లారెడ్డి అని వచ్చిండు, అక్కడనే మాట్లాడి అటే వెళ్ళిపోయేది. ఎవరి దగ్గర కూడా రాలే. అప్పుడు ఓట్లప్పుడు తిరిగినోడే కానీ మళ్ళనైతే మల్లారెడ్డి ఈ రోడ్డు ఎన్ని రోజులు అవుతుంది, 2 ఏళ్ళు మెట్లు గిట్లు ఉండాలని తోయిండు. అట్లే ఉంది, ఎక్కరాదు పోరాదు, మాకు బాధ అవుతుంది అనుకోరాదు. ఇక్కడ చాలా ఘోరం. ఈ రోడ్డు ఇక్కడ పట్టించుకుంటాడో లేడు. ఇక్కడ మేయర్ కానీ వచ్చి ఏం చూడండి అవుతుంది అంటాడు కానీ మా ఆయన అదే ఈ పిట్ల మల్లేష్ అని ఉంది, పిట్ల మల్లేష్ ఇక్కడ మేదరు మాది ఈ వార్డు మీద. ఇక కార్పొరేటర్ మేదర్ అయితే ఇక్కడ ఏం రాలేదు, మేము అయితే చూడలేదు, ఆయన రానలేదు. కానీ ఇక్కడ కార్పొరేటరే తిరుగుతుండు. మొత్తం మీద అయితే కార్పొరేటర్ పర్వాలేదు, సరే ఆపదకాడు చేసేకాడు చేస్తుండు. కానీ తిరుగుడు మాత్రం ఇల్లు తిరుగుతుండు చీకట్ల కూడా. ఇది భయంకరమైన అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అన్నమాట. ఏమిటి అంటే అసలు హెవీ రెయిన్స్ మేము చాలా కాలం నుంచి ఫేస్ చేస్తున్నాం. అయితే ఎప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్ రాలేదు. మరి ఎందుకు ఇలా జరుగుతుందో అన్న సంగతి అనేది మాకు అస్సలు అర్థం కావట్లేదు. రాత్రి నిన్న సడన్గా 7:30కి ఈ మూమెంట్లో వర్షం గముక్కుమని సన్నగా వర్షం వస్తుంది. గబగబా వాటర్ అంతా లోపలికి రావడం ప్రవహించింది. రాత్రి తెల్లవారులు కూడా మేము అలాగ నీళ్ళల్లోనే ఉన్నాం. ఎవరు చూసి జనం లేరు, ఎవరి మట్టుకు వాళ్ళే వెళ్ళిపోతున్నారే తప్పించి ఎవరూ చూడలేదు. అలా భయంకరమైన పరిస్థితిలో అలా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని భయంగా అలాగున్నాం. స్థానిక నాయకులు ఎవరు కానీ ఇక్కడికి వచ్చి నాయకులు వస్తున్నారు, మరి ఏం చేస్తున్నారో తెలియదు. ఇదిగో ఇలా ఏవో కొడుతున్నారు చేస్తున్నారు. ఏం జరుగుతుందో. ఇప్పుడు కొంచెం వాటర్ ప్రవహిస్తుంది. రాత్రి నుంచి అలా నీళ్ళల్లోనే ఉన్నాం. మున్సిపల్ అధికారులు వచ్చి ఇక్కడ వాళ్ళు ఏం చేశారో అమ్మ. మరి మేము చీకట్లో ఉన్నాం కదా, కరెంట్ లేదు, ఏమీ లేదు, చీకట్లో ఉన్నాం కదా. దాంతో ఏంటంటే మాకు ఏం అర్థం అవట్లే ఏం జరుగుతుంది ఏంటి అన్నది. అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? రెయిన్ ఉందా అంటే రెయిన్స్ ఏమి రావట్లే. మరి వాటర్ మాత్రం పైనుంచి వచ్చేస్తుందట, ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలియదు. అటువంటి భయంకర పరిస్థితిలో ఇలా ప్రవహిస్తున్నామంటే వాళ్ళ ఇమీడియట్గా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫోన్స్ లిఫ్ట్ చేయరే, ఎన్నిసార్లు ఫోన్ చేశానో అసలు మాకు రెస్పాన్సే లేదు.
ఇక్కడ పిఎన్టీ కాలనీలో ఉంటున్నాను. సో అక్కడి నుంచి నేను రాత్రి నుంచి కూడా ఇప్పటివరకు ఇంకా కరెంటు ఏమీ లేదనమాట. బయటకు వస్తే సిగ్నల్ లేదు, ఏం లేదు. బయట కనీసం మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ దగ్గరలో ఉంది. సో ఇక్కడికి వచ్చి కనీసం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అది కూడా కుదిరేదట్లేదు. అది ఈ నీళ్లు ఇవన్నీ చూసి మధ్యలో 2-3 వెళ్ళారు, కానీ వాళ్ళు పడిపోతారేమో అన్న ఆలోచనతోటి నేను మళ్ళీ ఆగిపోయాను, ఎక్కడికి వెళ్తే మిస్ అవుతానని. ఇప్పుడు 4 రోడ్లు తిరిగి వచ్చాను. ఎక్కడెక్కడ 4 రోడ్లు కూడా నాకు స్టక్ అయిపోయింది. ఒక చోట లారీ పడిపోయింది, ఇంకో చోట చెరువు కట్ట ఎక్కడో మరి మన సాయిబాబా టెంపుల్ దగ్గర చెరువు కట్ట తెగిందంట. సో అక్కడ నీళ్లు రోడ్డు మీదకి వచ్చేసింది. అది తప్పించుకొని మెయిన్ రోడ్డుకి వచ్చా. మెయిన్ రోడ్డుకి వస్తేనేమో లారీ పడిపోయింది. అటు నుంచి ఉప్పల మన బుద్ధనగర్ సిగ్నల్ దగ్గర. సో ఈ లోపలికి వచ్చి చూస్తేనేమో ఇక్కడ మళ్ళీ ఇదే సేమ్ చెరువు కట్ట తెగినట్టుంది. ఇక్కడ కూడా అదే సమస్యలా కనపడుతుంది. సో ముందుకు వెళ్దామంటే భయం వేస్తుంది. మళ్ళీ అక్కడ కింద పడి లేనిపోయింది ఎందుకు, కావాలంటే లివర్ను పెట్టుకోవచ్చు ఆఫీస్కి అని చెప్పేసి ఆగిపోయాను. అంటే నగరంలో చెరువులని కబ్జా చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు ప్రజలు. దానిపైన ఏమంటారు? తప్పకుండా. ఎందుకనంటే ఇప్పుడు ఆబ్వియస్గా ఈ వెనకాల కూడా చెరువు ఉన్నది. అక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గర కూడా వచ్చినాయి కూడా చెరువు నీళ్ళు అని అంటున్నారు. అది నాకు తెలియదు. కానీ ఆ చెరువు నీళ్ళు ఉండటం వల్లే కదా రోడ్డు మొత్తం ఇంతవరకు రావడం అనేది జరుగుతుంది. అవి కబ్జా చేయడం వల్ల, అవి ఆక్రమించడం వల్ల, ఇలాంటి రోజు మొత్తం కుండపోత వర్షం పడటం వల్ల అవి కట్ అయిపోయి మనకి ఇప్పుడు ఈ సమస్య రావడం జరిగింది. మొత్తం నాలా అంటే కవర్ చేస్తే కింద నీళ్ళు పోయి రోడ్ వేసి దీన్ని బంద్ చేసి చిన్నగా చేసిన నాలా మొత్తం నీళ్ళు అంటే ఇదైపోయినాయి. పైనుండి వస్తున్నాయి, నడవడానికి లేకుండా. ఒకళ్ళు వేసినా కూడా పైనుండి కవర్ చేయాలి, కింద నీళ్ళు పోవడానికి వదలలేదు. ఇంత చిన్న నాల పెట్టిండ్రు, అంత పెద్దగా ఉన్నదాన్ని చిన్నగా చేసిన నాల చూడండి. అవన్నీ రాలేసిండ్రు. ఇప్పుడు అది నాల ఉండే, అది అటు చూడండి అక్కడ ఆ బైక్ అదంతా నాల ఉండే. అది నాల మీద ఇప్పుడు ఈ ప్లాట్లు కట్టి బంద్ చేసి కవర్ చేసి ఇదంతా నాల మూసి చిన్న 2 పైపులు వేసిండ్రు. ఇంత పెద్ద ఉన్నదాన్ని నాల మీద ప్లాట్లు కడుతున్నారు కబ్జా చేసి. ముందంతా నీళ్ళు మొత్తం ఇక్కడ ఫ్లో అవుతుంటే ఆగకపోతుండే, రోడ్ లేకపోతే చక్కగా వెళ్ళిపోతుండే. ఇప్పుడు రోడ్ వేసి ఇటు అటు 4 దిక్కులా బంద్ చేసి మొత్తం రోడ్డు మీద కూడా నీళ్ళు పోయేటట్టు చేసిండు. మున్సిపల్ వాళ్ళు కూడా ఏమో వాళ్ళు ఒక ప్లాన్గా లేదు. రోడ్డు పైన నీళ్ళు పోయేటట్టు కూడా కింద పోవడానికి కూడా దారి వదలలేదు. 2 చిన్న పైపులు వేసిండ్రు. అన్ని నీళ్ళు పోవడానికి 2 పైపులు వేస్తారు. కొంచెం కరెక్ట్గా చేస్తే, ప్లాన్గా చేస్తే మంచిగా ఉంటాయి. అప్పుడు అవి నీళ్ళు పోవడానికి కూడా హైట్ నుండి కూడా పెట్టలే, రోడ్ పైన నీళ్ళు పోయేటట్టు పెట్టిండ్రు. ఇక్కడ నుండి మొత్తం ఉన్నదాన్ని కవర్ చేసి దీని మీద ఫ్లాట్ కడుతున్నారు బంద్ చేసి. మొత్తం ఇదంతా నాల ఉండేది, నాల ఫ్లో అయ్యేదానికి దాని మీద ఫ్లాట్ కడుతున్నారు బంద్ కబ్జా చేసి. అవన్నీ ఏమన్నా మున్సిపల్ కరెక్ట్ చూసి కరెక్ట్ చేస్తే బాగుంటుంది అధికారులు. వాటర్ అనేది ఎప్పుడు వర్షం పడినా ఇలాగే వస్తుంది. కానీ మాది అక్కడ పైన ఎత్తయింది, ఇక్కడ కింద అయింది, మొత్తం ఇక్కడే వాటర్ ఉంటున్నాయి. మరి మా సమస్యను ఎట్లా పరిష్కరిస్తారో ఏమో, కానీ మేము ఎప్పుడూ అడుగుతూనే ఉన్నాం, ఇలా నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు మీటర్లు అన్నీ తడిచిపోయినాయి. మళ్ళీ ఎవరు బాధ్యులు మాకేం అర్థం కావడం లేదు. ప్రతిసారి వర్షం పడినప్పుడు మెయిన్ ప్రాబ్లం ఇక్కడే ఉంటుంది మెయిన్ ప్రాబ్లం. ఈసారి అయితే మేజర్ ప్రాబ్లం. అసలు ఒక్కసారి కింద చూస్తే అసలు వెహికల్ తీయనీకి లేదు, అట్లీస్ట్ వెహికల్ తీయనీకి చాయిస్ లేదు అసలు. 250 వెహికల్స్ పైగానే ఉంటాయి కింద. అధికారులు ఎవరైనా వచ్చినారా? అక్కడ చూస్తే మేయర్ వచ్చినారు, ఎందాక నుంచి అక్కడ నిలబడ్డారు, అని ఏం చేస్తున్నారు మరి. వర్షం వల్ల కాదు, ఇక్కడ నుంచో డ్రైనేజీ వచ్చిన వల్ల వచ్చేసింది, చేస్తానే ఉన్నాం. దానివల్ల ఇప్పుడు ఒరిగేది ఏం లేదు, వచ్చేది ఒక రోజు ఆగిన తర్వాత చేయకపోతే చేస్తున్నామండి. పొద్దున్న నుంచి మేము ఇక్కడే ఉన్నాము. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా పొద్దున్న నుంచి మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా సెల్లార్లో మొత్తం వాటర్ నిండిపోయింది. మేము ఒక మోటార్ తెప్పించి ఆ వాటర్ తీసే ప్రయత్నం కూడా చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ మేము ఇక్కడే ఉన్నాము. ప్రతిదీ కూడా రెస్పాన్సిబుల్ తీసుకుంటున్నాం. మాకు ఓట్లు వేసిన వాళ్ళు, ఓట్లు వేసిన బాధ్యత మాది. వాళ్ళకు ఏది నీళ్లు తీసేసి వాళ్ళు సక్రమం చేసిన బాధ్యత మాది. మేము చేస్తున్నాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం 100%. ఎలాంటి దానికి ఇది లేదు. మేయర్ గారు కూడా వచ్చిపోయారు మాకు ఇప్పుడే, మేము పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాము. కాకపోతే అతి భారీ వర్షం పడడం వల్ల మాకు ఇబ్బంది అయింది, వాస్తవమే. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతారు. ఆ ఇబ్బందులు మేము తొలగిస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం. ఏ వర్షం వచ్చినా మొత్తం ఇటు నుంచి అటు నుంచి మొత్తం అన్నీ ఇక్కడ చేరుతున్నాయి. చేరి ఏ చిన్న వర్షం వచ్చినా మొత్తం సెల్లార్ నిండిపోతుంది. అది మెయిన్ ప్రాబ్లం అది. అయితే దీనికి ఏంటంటే మున్సిపాలిటీ కానీ మన కార్పొరేటర్ గారు కల్పించుకొని మాకు ఈ రోడ్డు ఇది లెవెల్ చేయాలి. అది మెయిన్ మా డిమాండ్, ఫస్ట్ డిమాండ్ అది. ఇంకోటి ఏంటంటే ఇవాళ మొత్తం కార్లన్నీ లోపల మునిగిపోయి కనపెట్టలే. అసలు మేము దిగాలంటే మేము మునిగేటట్టు ఉన్నాం. అందుకని కొంచెం వాళ్ళే మున్సిపాలిటీ వాళ్ళు సహకరించి మాకు ఆయన బయట తీసి ఏర్పాటు చేయాలి ఇమీడియట్గా.